సోషలిస్ట్ గ్రంథ రచయిత మార్కిస్టు మహా ఉపాధ్యాయుడు కరల్ మార్క్స్ 142వ వర్ధంతి సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నగర కార్యవర్గ సభ్యులు రావుల అంజిబాబు అధ్యక్షతన శుక్రవారం గుంటూరు కొత్తపేటలోని మల్లయ్యలింగం భవనాల్లో జరిగింది. మార్క్స్ చిత్రపటానికి సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాలాద్రితో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హమాలి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చల్లా చిన్న ఆంజనేయులు, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు జి సురేష్ బాబు, మంగా శ్రీనివాసరావు, చల్లా మరియదాసు, సీనియర్ నాయకులు నూతలపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. kalau mandi dia jadi kuda ya, kalau mandi dia jadi kuda, kalau mandi dia jauh, kuda dan jatuh bola. వర్ధంతి సభను నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మరి దేశంలో కాకుండా ప్రపంచం అంతా కూడా ఈ రోజున తన వైపు చూసుకునే పరిస్థితిలో కార్ల్ మార్క్స్ ఆ రోజు ఏదైతే ప్రపంచ కార్మికులారా ఏకంగంట నినాదంతో ప్రపంచంలో దోపిడీ వర్గాలని మరి దోపిడీని వెలుగెత్తి చూపుతూ ఆ రోజున దోపిడీ వర్గాల దాడి నుండి కాపాడటం కోసం మరి కార్మికులకు సంబంధించి అట్లాగే కర్షకులకు సంబంధించి అనేకమైనటువంటి మరి పుస్తకాలు రాసి వాళ్ళందరినీ చైతన్యం చేయడం కాకుండా ఈ ప్రపంచంలో మరి కమ్యూనిస్టులు మరి ఎలా ఉండాలనే దాని మీద కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని ఎంగిల్స్ గారితో కలిపి రచించి ఈ ప్రపంచంలోనే మరి విలువైన సిద్ధాంతాన్ని మరి ముందుకు తీసుకెళ్ళడమే కాకుండా మరి కార్మికుడు మరి పెట్టుబడిదారుడు, అట్లాగే శ్రమించేవాడు దోచుకునేవాడు, అట్లాగే మరి కార్మికుడు బానిసత్వాన్ని కూడా చూపించి ఏదైతే మరి ఇచ్చిన మరి ఆ కూలికి సంబంధించి చేసిన పని కంటే కూడా ఎక్కువ పని చేసుకున్నటువంటి కార్మికుడి దగ్గర మిగిలిన ఏదైతే శ్రమ విలువని అందరూ కూడా పంచాలనే సిద్ధాంతంతో అందరూ కూడా శక్తి కొద్ది పని చేయటం, మరి అవసరాల కోసం వాడుకోవాలని చేసినటువంటి సామ్యవాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మరి అనేక దేశాల్లో మరి ఆ రోజున కార్ల్ మార్క్స్ గారి మరి వారి మార్గదర్శకంలో వారు చూపిన బాటలో అనేక దేశాల్లో బల్గేరియా కానివ్వండి, రుమేనియా, అట్లాగే యూరోప్ దేశాల్లో ఆ రోజున కమ్యూనిస్టు రాజ్యాలు ఏర్పడటం, ఆ సిద్ధాంతాన్ని అమల్లో తీసుకొచ్చి రష్యాలో జారీ చక్రవర్తులకు వ్యతిరేకంగా మరి లెనిన్ నాయకత్వంలో మరి పోరాటం నిర్వహించి అక్కడ కూడా సోషలిస్ట్ రాజ్యాన్ని స్థాపించడమే కాకుండా అనేక మరి చిన్న చిన్న దేశాలకి మద్దతుగా మరి ఆ రోజున కమ్యూనిస్ట్ దేశాలు ఉండవే కాకుండా మరి వాళ్ళందరూ కూడా అండగా నిలబడి అనేక దేశాలకి అటు రష్యా కానివ్వండి, చైనా కానివ్వండి అనేక దేశాలను ఆదుకోవడమే కాకుండా మన దేశంలో కూడా సంపూర్ణ స్వాతంత్రం రావడం కోసం మరి కమ్యూనిస్ట్ దేశాలు అనేక రకాలుగా సహకరించడమే కాకుండా ఫ్యాక్టరీల నిర్మాణానికి కమ్యూనిస్ట్ పార్టీ మరి ఆ రోజున రష్యా సహకారంతో ఈ దేశ అభివృద్ధిలో పాల్పంచుకోవడమే మరి జరిగింది. ఇవన్నీ కూడా మరి చూసినటువంటి రచనలకు సంబంధించి కూడా రాసినటువంటి కార్ల్ మార్క్స్ రాసినటువంటి మరి పెట్టుబడి గ్రంథం ఇప్పుడు కూడా ప్రపంచంలోనే మరి ఎవరు మరి ఆయన కంటే మరి రాసిన మంచి గ్రంథం లేదని మరి ఇలా పెట్టుబడి గ్రంథాన్ని అందరూ కూడా అధ్యయనం చేసే పద్ధతికి రావటం, రాబోయే కాలంలో కూడా ఆ విలువలతోటి ఈ కమ్యూనిజం సోషలిజం నిర్మాణం కోసం జరిగే పోరాటాల్లో మనందరం కూడా భాగస్వామ్యం అవుదామని, ఈ దేశంలో మరి ఉన్నటువంటి మతోన్మాద మరి రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి దోపిడీ జరుగుతూ ఉంది. వీటికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో మరి అందరం కూడా మార్క్స్ గారు చూపిన బాటలో మరి పయనిస్తూ మన పార్టీని మనం బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్దామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా మరోసారి విప్లవాభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.